అందరికీ నమస్కారం. నేను మీ సుగురు. నిన్న చేసినటువంటి విజయమాల్య వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అది కాకపోతే చాలా చిన్నగా ఉంది, క్లుప్తంగా ఉంది. దాన్ని ఎలాబరేట్ చేసి పెద్ద వీడియో చేయమని మీరు అడిగారు. సో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒరిజినల్ పాడ్కాస్ట్ అయితే కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంది. దాన్ని నేను మన తెలుగు ప్రేక్షకుల కోసము తెలుగులో స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది పాడ్కాస్ట్లో అనేది చెప్పే ప్రయత్నమే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఈ కంప్లీట్ వీడియో కూడా అండర్లయింగ్ వచ్చేసి మన రాజ్ షమాని పాడ్కాస్ట్ అనమాట. రాజ్ షమాని పాడ్కాస్ట్ వచ్చేసి 4 hours ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఉంటుంది. సో నేను ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్ పాడ్కాస్ట్ని ఇంగ్లీష్ను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ను సూటిగా సుత్తి లేకుండా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం డీటెయిల్డ్ టైం లైన్స్, అంటే ఏ టైంలో ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ వెళ్తానమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడే ఎందుకు 2016లో ఇండియాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత 2025 అంటే 9 సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ పాడ్కాస్ట్ చేయాల్సి వస్తుంది, ఇవ్వడానికి మీరు రెడీ అయినారు అని చెప్పేసి రాజ్ షమాని విజయమాల్యని అడిగాడు. సో విజయమాల్య వచ్చేసి దానికి సరైన సమాధానం అయితే ఇవ్వలేదు. కానీ నేను అనుకోవడం అయితే మీకు అందరికీ తెలిసిందే, 2015లో విజయమాల్య అందరి ఇండియా సెలబ్రిటీస్ని పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చినాడు అనమాట. సో ఆ గ్రాండ్ పార్టీ టైంలో విజయమాల్య వయసు వచ్చేసి 60 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 69, దగ్గర 70 సంవత్సరాలకు రీచ్ అవుతున్నాడు. విజయమాల్యకి అయితే తెలిసిపోయిందనమాట, నేను ఆల్మోస్ట్ సెమీ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసినాను, ఏ క్షణంలో అయినా ఏమైనా జరగవచ్చు. కాబట్టి నా తరపు నుంచి జరిగిన విషయాలను టైం లైన్స్ ప్రకారం, అంటే ఏ టైంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అసలు తను ఎందుకు కంట్రీ దాటి ట్రావెల్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎందుకు ఎత్తిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా జనాలకు తెలియాలి. ఇప్పుడు తెలియకుంటే ఇంకెప్పటికీ తెలియదు అనుకున్నాడు, ఏమో తెలీదు. అందుకని చెప్పేసి పాడ్కాస్ట్ను ఒక మీడియం లాగా వాడుకున్నాడు అనమాట. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. విజయమాల్య చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా పెంచాడనమాట. విజయమాల్య ఫాదర్ వచ్చేసి విఠల్మాల్య. సో తను వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా పెంచాడు. ఎంత స్ట్రిక్ట్గా పెంచాడు అంటే ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా విజయమాల్యకు అర్థమయ్యేలా పెంచాడు. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే తనను మేనేజ్మెంట్ ట్రైనీ లాగా వాళ్ళ కంపెనీలోనే పెట్టాడనమాట. సో వాళ్ళ కంపెనీలోనే ఒక మేనేజ్మెంట్ ట్రైనీ లాగా పెట్టి స్ట్రిక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళను మెంటర్స్ లాగా పెట్టాడు. అండ్ దాని తర్వాత యూకే కంపెనీస్లో కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్కు పంపించినాడు. అక్కడి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రిసీవ్ అయిన తర్వాతనే ఈ కంప్లీట్గా వాళ్ళ ఆ బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయమాల్య చేతిలో పెట్టాడనమాట. సో అంతవరకు కూడా విజయమాల్యకు అంటే ఒక టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే విజయమాల్యను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చినాడు. సో అప్పుడు ఏమైంది అంటే విజయమాల్య యుఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు తన 59వ సంవత్సరంలో చనిపోయాడనమాట. ఒక పార్టీ జరుగుతూ ఉంది. ఆ పార్టీ జరుగుతున్నప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ చైర్మన్ ఎవరు అని అందరూ అనుకుంటున్న టైంలో ఆబ్వియస్లీ వాళ్ళ ఫాదర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ మన విజయమాల్య కూడా వెల్ ప్రిపేర్డ్ టు టేక్ దట్ సీట్. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే చాలా విషయాల్లో కింగ్ఫిషర్ అనే ఒక బ్రాండ్ను జనాల్లోకి తీసుకుపోవడంలో విజయమాల్య ఎఫర్ట్స్ కానీ తన టాలెంట్ కానీ చాలా ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అసలు ఈ రోజు కూడా మనం మర్చిపోలేని ఒక హమ్మింగ్ ఉంటుంది. ఉలాలా ఉలాలా అని గంగూలీది ఉంటుంది అనమాట. సో అది ఈ రోజుటికి కూడా ఫేమస్. అండ్ ఇప్పటికి కూడా మనం అది విన్నంటేనే అది కింగ్ఫిషర్ అనుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే టైంలో గవర్నమెంట్ నుంచి ఒక రూల్ పాస్ అయ్యింది. అది ఏంటి అంటే ఈ మద్యం ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మీడియాలో ప్రమోట్ చేయకూడదు, అంటే అడ్వర్టైజ్ చేయకూడదు అనమాట. సో దానికి ఏం చేశాడు విజయమాల్య, సరగేట్, ఇది గుర్తుపెట్టుకోండి, సరగేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఈ సరగేట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ను ప్రమోట్ చేయకుండా కానీ ఆ బ్రాండ్ను ప్రమోట్ చేయడము. ఇప్పుడు కింగ్ఫిషర్ చూస్తే మనకి ఎప్పుడన్నా చూడండి అడ్వర్టైజ్మెంట్లో డైరెక్ట్ కింగ్ఫిషర్ బీర్ రాదు, కానీ కింగ్ఫిషర్ వాటర్ బాటిల్ వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ అంత పెద్ద మద్యం బిజినెస్ చుట్టూ ఒక వాటర్ బాటిల్తో మార్కెటింగ్ చేశాడు. కానీ ఆ కింగ్ఫిషర్ వాటర్ ఎప్పుడైతే చూస్తావో నీకు, అంటే ఎవరైతే ఈ తాగడం అలవాటు ఉందో వాళ్లకు ఈ కింగ్ఫిషర్ మద్యం గుర్తుకొస్తుంది అనమాట. సో ఆ విధంగా అలాంటి చాలా టాక్టిక్స్ చేశాడనమాట. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము పోయేటప్పుడు మీకు తెలుస్తుంది,
సో రాయల్ ఛాలెంజ్ కూడా వాళ్ళ బాటిల్ నేమ్. సో రాయల్ ఛాలెంజ్ ఎప్పుడైతే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందో తన బ్రాండింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ఆ టీం పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ రీసెంట్గా వాళ్ళు కప్ కూడా కొట్టారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. కాకపోతే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే విజయ్ మాల్యా తన బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవడం కోసము ఏర్పాటు చేసిన టీం అది. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ టాక్టిక్స్లో విజయ్ మాల్యాను కొట్టేవాడే లేడు. సరే ఇప్పుడు మనము ఒరిజినల్ విషయానికి వద్దాము. సో ఆ టైంలో ఏమైంది అంటే మొత్తము ఈ విజయ్ మాల్యా కింగ్ఫిషర్ను బాగా డెవలప్ చేస్తూ వస్తే ఇదే టైంలో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాంగ్ స్టెప్ ఏంటి అంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను తను స్టార్ట్ చేయడం. బేసికలీ అది అంటే దాని వెనక చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ బాబు 18th బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చినాడని ఇంకొకటి అని. అండ్ దాన్నంతా కూడా విజయ్ మాల్యా డినై చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్నల్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. కాకపోతే ఒక ప్రాపర్ అనాలిసిస్ అయితే చేశాను నేను. దానికి మా సిఎఫ్ఓ కూడా అప్రూవల్ ఇచ్చాడు. అండ్ దీనికి ఇప్పుడు హై టైం మనకు ఎంటర్ కావడానికి ఈ బిజినెస్లోకి. ఇప్పుడు ఎంటర్ అయితే ఖచ్చితంగా ఎయిర్లైన్స్ బిజినెస్లో మనము టాప్ మోస్ట్లో ఉంటామని చెప్పిన తర్వాతనే విజయ్ మాల్యా ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేది విజయ్ మాల్యా వర్షన్. అది వర్షన్ ఏదైనా ఇప్పటికి కూడా అది తన డబ్బు తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు విజయ్ మాల్యా తన ఓన్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేశాడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మీద. అండ్ చేసినాడు. అండ్ ఆబ్వియస్లీ ఎయిర్లైన్స్ అంతా ఆపరేషనల్ అయ్యింది, నడుస్తూ ఉంది. అండ్ అదే టైంలో 2008 మీలో చాలామందికి తెలుసు 2008లో వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చింది. సో వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కానీ ఎయిర్ ట్రావెల్ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనోడు కింగ్ఫిషర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ విజన్ అనేది ఇండియన్స్ బడ్జెట్లో లగ్జరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ మీద వచ్చినాడు. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఓన్లీ లాంగ్ రన్లో అండ్ ద స్కేల్ ఆఫ్ ది బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఈ పర్టికులర్ టైంలో విజయ్ మాల్యాకు జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి ఎస్పెషల్లీ 2008లో రిసెషన్ రావడము. సో 2008లో బిగ్ బ్రదర్స్ ఫెయిల్ కావడము. అండ్ ఆబ్వియస్లీ అదంతా కూడా బ్యాక్ ఫైర్ అయ్యి వరల్డ్ వైడ్ రిసెషన్ రావడము, ట్రావెల్ తగ్గిపోవడము. సో ఎప్పుడైతే ఈ సీట్స్ ఫిల్ కావడము తగ్గిపోయిందో ఎయిర్లైన్స్లో ఆ కైండ్ ఆఫ్ లగ్జరీస్ మెయింటైన్ చేయడము, స్టాఫ్ను మెయింటైన్ చేయడము, ఆ శాలరీస్ మెయింటైన్ చేయడము, వెండర్స్ని మెయింటైన్ చేయడము, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్. అండ్ అదే టైంలో బికాస్ ఆఫ్ ది రెసిషన్ ఫ్యూయల్ మోర్ దెన్ డబుల్ ఎక్కువ అయిపోయిందనమాట. అంటే ఎక్కడో 60 ఉండేది 120, 130, 140కి వెళ్ళిపోయింది. సో ఈ కైండ్ ఆఫ్ టైంలో విజయ్ మాల్యా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక డెసిషన్ తీసుకోవాలి. అతను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే డౌన్ సైజ్ చేద్దాం. ఇప్పుడు మరి ఏ టైంలో అయినా చూసుకోండి, రెసిషన్ టైంలో ఈవెన్ ఇంక్లూడింగ్ ఐటీ కంపెనీస్, నాన్ ఐటీ కంపెనీస్, ప్రొడక్షన్ కంపెనీస్ అక్రాస్ ది ఎకో సిస్టమ్ ఈ కొంచెం డౌన్ సైజ్ చేసుకుంటారనమాట. అంటే ఎందుకంటే దాంట్లో ఎంప్లాయీస్ని ఫైర్ చేయడము, లేకపోతే ఆపరేషన్స్ని కొంచెం తగ్గియడము, లేకపోతే ఇంకా వేరియస్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి డౌన్ సైజ్ చేసుకుంటారు. అది ఏంటంటే లాంగిటివిటీ, అంటే కొన్ని ఎక్కువ రోజులు ఆపరేషన్స్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆ టైంలో ఎలాగో సిచ్యువేషన్ రికవర్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బ్రదర్స్ అన్నాను కదా, మీరు మళ్ళీ బిగ్ బ్రదర్స్ ఎవరు అనుకోవద్దు, ఇట్స్ లేమన్ బ్రదర్స్. యాక్చువల్లీ లేమన్ బ్రదర్స్ టూ బిగ్ టు ఫెయిల్ అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే అంత పెద్ద బ్యాంకు ఖచ్చితంగా ఫెయిల్ కాదు అనుకున్నారు. అది ఫెయిల్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది అక్రాస్ ది గ్లోబ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అయిన అన్ని కంట్రీస్ మీద పడిందనమాట. సో ఇది ఆబ్వియస్లీ ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ మీద కూడా పడింది. ఎయిర్లైన్ ఇండస్ట్రీలో కింగ్ఫిషర్ ఏం ఎక్సెప్షన్ కాదు కాబట్టి దాని మీద కూడా పడింది. కాకపోతే కింగ్ఫిషర్ బ్యాడ్ లక్ ఏంటంటే అది అప్పుడప్పుడే పికప్ అవుతుంది. అండ్ అదే టైంలో ఏం చేశాడు అంటే మనోడికి భారీగా దెబ్బ కొట్టింది ఏంటంటే ఎయిర్ డెక్కన్. సో ఎయిర్ డెక్కన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేము ఏమి ఇన్ఫ్లైట్ సర్వీసెస్ అంటే మీకు ఫ్లైట్లో ఏ సర్వీసెస్ ఇయ్యమో, పెద్ద క్రూ కూడా పెద్ద బ్యూటిఫుల్గా కానీ లేకపోతే కైండ్ ఆఫ్ హైలీ ప్రొఫెషనల్ కానీ ఏమి ఉండరు. కాకపోతే మీకు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము అని చెప్పేసి ₹1 టికెట్ పెట్టాను. మీకు ఆకాశమే నీ హద్దురా అనే సినిమా చూస్తే మీకు ఐడియా వస్తుంది అది. సో ఈ కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు వచ్చినారు అనమాట. సో ఈ టైంలో ఆబ్వియస్లీ కంపారిటివ్ ప్రైస్ నీకు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళడానికి పట్టే 45 మినిట్స్లో ఆ లగ్జరీ ఉండాలా ఉండకూడదా అనేది మనం డెసిషన్ తీసుకునేటప్పుడు వీ ప్రిఫర్ ఎయిర్ డెక్కన్. నీకు ₹1 వస్తుంది అంటే వై యూ వాంట్ టు స్పెండ్ లైక్ 1300, 1500 వాట్ ఎవర్. అంటే దానికి 1000 రెట్లు 1500 రెట్లు నువ్వేం పెట్టావు కదా. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా పెట్టాను. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఎయిర్ డెక్కన్ను ఒకటి కిల్ చేయాలి, లేదు అంటే అక్వైర్ చేసేయాలి.
సో ఎయిర్ డెక్కన్తో కాంపీట్ చేయాలి. కాంపీట్ చేయడానికి వీళ్ళు రూపాయికి వేయాలి. రూపాయికి ఇస్తే అది వర్కౌట్ అయ్యే బిజినెసే కాదు. అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ సఫరింగ్ బ్లీడింగ్. అండ్ బిజినెస్ వచ్చేసి బ్లీడ్ అవుతున్న టైంలో అగైన్ దాని మీద నువ్వు పుండు మీద కారం వేసినట్లు ఆ ప్రైజెస్ కూడా తగ్గించేసినావు అంటే ఆపరేషనల్లీ ఇంపాసిబుల్ అనమాట. సో ఇదంతా కాదని చెప్పేసి మనోడు ఏం చేసినాడు అంటే, దీంట్లో రెండు ఉంటాయి బిజినెస్లో ఎప్పటికైనా సరే స్ట్రాటజీస్. ఒకటి అక్విజిషన్, ఇంటిగ్రేట్ చేసుకోవడం అనమాట. సో ఇమీడియట్గా ఎయిర్ డెక్కన్ను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎయిర్ డెక్కన్తో కాంపీట్ చేసి దాన్ని ఆ బిజినెస్ని కిల్ చేసేయాలి. సో ఈ ప్రాసెస్లో మనోడు ఏం చేసినాడు అంటే, కిల్ చేసే ఎలాగో పాసిబిలిటీ లేదు కాబట్టి అక్వైర్ చేసుకున్నాడు అనమాట. సో ఈ ఎయిర్ డెక్కన్ను అక్వైర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ లో ఫేర్ క్యారియర్ అనేది ఈ ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు కింగ్ ఫిషర్ అనేది డెవలప్ అవడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనోడు అక్విజిషన్కి వెళ్ళేసి, అంటే అక్విజిషన్ అంటే కొనేసినాడు, ఈ ఎయిర్ డెక్కన్ను కొనేసుకొని దాన్ని కింగ్ ఫిషర్లో మెర్జ్ చేసేసినాడు. అండ్ సింగిల్ బ్రాండ్ కింగ్ ఫిషర్ లాగా ఆపరేట్ చేయడం మొదలుపెట్టినాడు. అండ్ డౌన్ సైజ్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళేసి, నేను ఇట్లా డౌన్ సైజ్ చేద్దాం అనుకుంటున్నాను నా ఎయిర్లైన్స్ను, ఎందుకంటే లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పేసి. కాకపోతే అప్పుడు మన ప్రణబ్ ముఖర్జీ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను అష్యూరెన్స్ ఇచ్చాడు, మీకు బ్యాంక్స్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాయి, మీ ఆపరేషన్స్ని అట్లే కంటిన్యూ చేయండి అని చెప్పేసి. అండ్ సెకండ్ రీజన్ అని చెప్పాను కదా మీకు ఎయిర్ డెక్కన్ అక్వైర్ చేసుకోవడానికి, అది వచ్చేసి ఇంటర్నేషనల్గా ఏదైనా ఎయిర్లైన్స్ ఆపరేట్ చేయాలి అంటే అది 5 years మార్కెట్లో ఉండాలి. సో అప్పటికి కింగ్ ఫిషర్ 5 years మార్కెట్లో లేదు. కాబట్టి ఏం చేశారంటే ఎయిర్ డెక్కన్ను అక్వైర్ చేసుకుంటే, ఎయిర్ డెక్కన్ అప్పటికే 5 years పైన ఉంది మార్కెట్లో. సో ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్ సర్వీసెస్ కింగ్ ఫిషర్కు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మనకు దాని మీద వచ్చే లాభాలను ఈ డొమెస్టిక్లో ఎక్కడైనా నష్టాలు వస్తూ ఉంటే దాంతో అడ్జస్ట్ చేయొచ్చు, అంటే డాలర్ వర్సెస్ రూపీలో ఇది అడ్జస్ట్ చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్తో ఎయిర్ డెక్కన్ను అక్వైర్ చేసుకోవడానికి రెండో రీజన్ అది. సో దాంతో ఏమవుతుందంటే రెండు అడ్వాంటేజెస్ కదా, కాంపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సెకండ్ వచ్చేసి ఇమీడియట్గా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే స్ట్రాటజికల్లీ విజయ్ మాల్యా ఆ టైంలో తీసుకున్న డెసిషన్ వర్కౌట్ అయ్యింటే దట్స్ పర్ఫెక్ట్ డెసిషన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ డౌన్ సైజింగ్ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రణబ్ ముఖర్జీ వద్దు మీకు బ్యాంక్ సపోర్ట్ చేస్తాయి అన్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఎయిర్ డెక్కన్ అక్విజిషన్తో అంతవరకు వీళ్ళకి ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ది లెండర్ కాదనమాట, అంటే లోన్ ఇచ్చే వాళ్ళు కాదు కింగ్ ఫిషర్కు. అండ్ ఆబ్వియస్లీ కింగ్ ఫిషర్కు ఉన్న ఆపరేషన్ రెసిస్టెన్స్తో అది ఈవెన్ డిఫికల్ట్. కాకపోతే ఏంటంటే ఎస్బీఐ లోన్ ఇచ్చింది వచ్చేసి ఎయిర్ డెక్కన్కి ఇచ్చింది. అది ఎయిర్ డెక్కన్ అక్వైర్ అయినందుకు ఎస్బీఐ ఎయిర్ డెక్కన్కి ఇచ్చిన లోను కింగ్ ఫిషర్ అకౌంట్లోకి వచ్చిందనమాట. అండ్ ఆబ్వియస్లీ ఈ కంప్లీట్ ప్రాసెస్లో మన విజయ్ మాల్యా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే పర్సనల్ గ్యారంటీ ఇవ్వడము. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరైనా లోన్ ఎగ్గొట్టాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ గ్యారంటీలు ఇవ్వరు. సో విజయ్ మాల్యాకి ఏంటంటే ఇది డెఫినెట్గా వన్ ఆర్ అదర్ డే ఏవియేషన్ అనేది ఇండియాలో అప్కమింగ్ బిజినెస్, అంటే మంచి ఎక్స్పాన్షన్కు ఛాన్స్ ఉన్నటువంటి బిజినెస్, దీన్ని కొన్ని రోజులు ఓపిక పట్టడం మాత్రమే మనం చేయాల్సింది అనేది విజయ్ మాల్యా థాట్. కాబట్టి ఓకే, అది ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అండ్ బ్యాంక్స్ కూడా దే ఆర్ ఓపెన్ టు రిలీజ్ ది లోన్స్. సో ఆ టైంలో ఏమైందంటే ఎస్బీఐతో సహా మొత్తం 11 బ్యాంక్స్ కలిపి ఒక కన్సార్టియం లాగా ఫామ్ అయ్యి అందరూ కలిసి మన కింగ్ ఫిషర్కు లోన్ ఇచ్చాయన్నమాట. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా ఈ 9,000 కోట్లు, 15,000 కోట్లు, 12,000 కోట్లు, విచ్ ఇస్ యాక్చువల్లీ 6,000 కోట్లు, అంటే అది కూడా ఇంక్లూడింగ్ 11% ఆఫ్ ది ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ డబ్బులు తీసుకొని ఆపరేషన్స్ అనేది నడిపిస్తూ ఉన్నాడు. కానీ 2008లో ఈ రిసెషన్ హిట్ కావడంతో కంప్లీట్గా మ్యాటర్ రివర్స్ అయిపోయింది. సో ఇదే టైంలో మీరు చూస్తే ఒక 3-4 ఏళ్ళు అట్లే నడిపించినాడు బిజినెస్ని అయితే. కానీ 2012కు వచ్చేలోపు వాళ్ళకు అర్థమైపోయింది కింగ్ ఫిషర్ను నడిపించడం అంటే అదేదో సినిమాలో చెప్తారు కదా, శవాలను నడిపేయలేమో దానిని సమాధే చేయాలి అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో ఇంకా కింగ్ ఫిషర్ నడిపించడం ఇప్పట్లో పాసిబిలిటీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కింగ్ ఫిషర్ని అప్పుడు నడిపించడానికి కూడా కారణం ఏంటంటే క్లియర్గా తెలుస్తున్నప్పటికీ కూడా ఇంకొన్ని రోజులు అయితే కంపల్సరీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. అదే మీకు విజయ్ మాల్యా వర్షన్ ఏంటి అంటే కరెక్ట్గా విజయ్ మాల్యా షట్ డౌన్ చేసిన టైం వచ్చేసి కింగ్ ఫిషర్ను 2012, ఓకే 2012లో షట్ డౌన్ చేసినాడు. 2012 తర్వాత ఎగ్జాక్ట్గా 6 months ఆఫ్టర్ జెట్ స్టార్కు మనకు ఫారిన్ ఫండ్స్, ఇతిహాద్ నుంచి ఫారిన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. అది బ్యాడ్ లక్ అనుకోవచ్చు, ఇట్స్ ఇస్ మిస్ఫార్చ్యూన్ అనుకోవచ్చు. లేదు అంటే యాక్చువల్గా ఆ ఫండ్స్ కింద ఫ్లో అయ్యింటే
ఇంకొన్ని రోజులు కంప్లీట్గా ఆ లివరేజ్ వచ్చేది. అండ్ ఆబ్వియస్లీ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక ఇంటర్నేషనల్ ఇతిహాద్ అంటే నీకు కంప్లీట్గా ఎమిరేట్స్ బిజినెస్ ఓపెన్ అయినట్టే అనమాట. సో ఆ టైంలో ఏంటంటే అదొక బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇంకా కంప్లీట్గా ఆపరేషనల్లీ ఇంపాసిబుల్ అనుకోండి. మీకు తెలిసిందే కదా, మనోళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు, విచ్ ఈజ్ నాట్ ఫెయిర్ యాక్చువల్గా. అంటే మనము మన సైడ్ నుంచి చూస్తే అది ఫెయిర్ కాదు, అండ్ ఎంప్లాయర్ సైడ్ నుంచి చూస్తే అండ్ అతనికి ఆప్షన్స్ కూడా లేవు. అదే టైంలో ఇంకొక బ్యాడ్ థింగ్ ఏం జరిగింది అంటే, ఈ 2012లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కింగ్ ఫిషర్ షట్ డౌన్, అది జరిగిన తర్వాత అది జరగడానికి ముందు ఏం జరిగింది అంటే, ఈ ఎంప్లాయీ శాలరీ ఏవైతే డ్యూ ఉన్నాయో అవి పే చేయడానికి ఈ యునైటెడ్ బ్రూస్ యాక్చువల్లీ ఇవి వచ్చేసి ఈ అంటే నేను చెప్పాను కదా, విఠల్ మాల్యా వచ్చేసి ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ కింగ్ ఫిషర్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ ఇట్. సో వాళ్ళ బ్రాండ్స్లో ఇదొకటి అనమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే, దాంట్లో ఉన్నటువంటి 260 కోట్లను ఈ బ్యాంక్స్ కన్సార్టియంగా ఫామ్ అయ్యి ఎవరైతే లోన్ ఇచ్చినారో ఆ బ్యాంక్స్ అందరూ కలిసి ఫ్రీజ్ చేయాలి అని చెప్పేసి కర్ణాటక హైకోర్టులో విన్ అయ్యారనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఆ 260 కోట్లు వేరే కంపెనీస్ నుంచి వచ్చే అమౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది. అందుకని నేను ఎంప్లాయీ శాలరీని పే చేయలేకపోయినాను అనేది విజయ్ మాల్యా వర్షన్. అప్పుడు ఏం జరిగింది అనేది మనకి ఎవరికి తెలీదు. కాకపోతే విజయ్ మాల్యా వర్షన్ ఏంటి అంటే, ఆ 260 కోట్లు ఇచ్చింటే ఆ రోజు నేను ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వాళ్ళకు శాలరీస్ పే చేసేవాడిని అని. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, విజయ్ మాల్యా ఫారిన్ కంట్రీస్లో ఆబ్వియస్లీ అందరి స్టాఫ్ పేమెంట్స్ అన్నీ కూడా ఆన్ టైం పే చేస్తూ వచ్చాడు, కానీ ఇండియాలో మాత్రమే ఆపినాడు అనమాట. సో ఎందుకు ఇండియాలో ఎవరు అడగరని అని అడిగినప్పుడు, ఫారిన్లో ఇట్స్ జనరేటింగ్ డాలర్స్లో బిజినెస్ జనరేట్ అవుతుంది, డాలర్స్లో పే చేసేసినాము, కాకపోతే ఇక్కడికి వచ్చే లోపు నా అసెట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, నేను ఎలా పే చేయగలను అనేది విజయ్ మాల్యా వర్షన్. ఓకే, ఇదంతా అయిపోయింది. 2012 షట్ డౌన్ కంప్లీట్ అయిపోయింది. ఎంప్లాయీస్ అమౌంట్ కూడా పే చేయలేదు, వెరీ సాడ్. అండ్ ఆ టైంలో ఒక ఫ్యామిలీలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది, ఒక ఎయిర్ హోస్టెస్ అనుకుంటాను. అండ్ ఇదంతా జరిగిన తర్వాత ఒక 3 years ఆఫ్టర్ 2015లో విజయ్ మాల్యా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, సెలబ్రిటీస్ని అందరినీ పిలిపించి గ్రాండ్గా పార్టీ చేసుకోవడము. అంటే అదంతా ఎట్లుంది అంటే, ఈ శాలరీస్ రిసీవ్ చేసుకొని కింగ్ ఫిషర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖం మీద నవ్వినట్లు అనిపించింది అనమాట. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీకు ఇవ్వట్లేదు అని. విజయ్ మాల్యా వర్షన్ ఏంటి అంటే, నా 60వ బర్త్డేకు నా దగ్గర ఉన్న మనీని నేను స్పెండ్ చేశాను, నేను కింగ్ ఫిషర్ మనీని వాడుకోలేదు కదా అనేది. సో ఆబ్వియస్లీ ఇదంతా కూడా గోయింగ్ ఇన్ కార్పొరేట్ అండ్ ఎథికల్ గ్రౌండ్స్లో చూస్తే ఏది విన్ అవుతుంది అనేది మనం చెప్పగలము. అండ్ ఆబ్వియస్లీ ఆ పార్టీకి పెట్టిన అమౌంట్తో శాలరీస్ కూడా కంప్లీట్గా శాలరీస్లో ఈవెన్ 5 to 10% కూడా ఫుల్ఫిల్ కావు. సో దాని గురించి మాట్లాడడం వేస్ట్ అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, అదే టైంలో ఒక టిప్పు సుల్తాన్ కత్తి ఒకటి కొనుక్కున్నాడంట. అండ్ తర్వాత ఒకటి ఏదో 2 or 3 లగ్జరీ బ్రాండ్ కార్స్ కొన్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్ ఫైర్ అయినాయి, సెంటిమెంటల్లీ బ్యాక్ ఫైర్ అయినాయి. సో బ్యాక్ ఫైర్ అయింది 2015. ఇదంతా బ్యాక్ ఫైర్ అయిపోయింది December 18th బర్త్డేకు, 60th బర్త్డేకు. అండ్ ఇది 2016 మార్చికి వచ్చేలోపు March 3rd సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది అంటే, March 2nd మనోడు ఇండియా నుంచి వెళ్ళాడనమాట. సో మీరు 3rd జడ్జ్మెంట్ పెట్టుకొని వన్ ఆఫ్ ది కేసెస్లో హియరింగ్ పెట్టుకొని 2nd ఎలా ట్రావెల్ చేశారు అన్న క్వశ్చన్కు విజయ్ మాల్యా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, నేను అప్పుడున్నటువంటి ఫినాన్స్ మినిస్టర్కు నేను ప్రీ షెడ్యూల్ మీటింగ్కు అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్తున్నాను. అండ్ నేను వచ్చిన తర్వాత ఈ కంప్లీట్గా కన్సార్టియం ఏదైతే ఉందో 11 బ్యాంక్స్తో కన్సార్టియం బ్యాంక్స్తో నెగోషియేషన్కి అరేంజ్ చేయండి, నేను దాన్ని సెటిల్ చేస్తాను అని చెప్పాడంట. అండ్ ఆబ్వియస్లీ ఈ పీరియడ్లో చాలాసార్లు కర్ణాటక హైకోర్టులో నేను పిటిషన్ కూడా వేశాను. అండ్ ఈ అమౌంట్ అంతా కూడా నేను నెగోషియేట్ చేసి ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి. కాకపోతే బ్యాంక్ సైడ్ నుంచి వచ్చిన వర్షన్ ఏంటి అంటే, ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నాను అనేది మాత్రమే కనపడుతుంది కానీ కమిట్మెంట్ కనపడట్లేదు దానికి అని చెప్పేసి బ్యాంక్స్ ఆపినాయి అనేసి. కానీ ఎందుకు ఆపినాయి ఒరిజినల్గా అని చెప్పి అడిగినప్పుడు, వాళ్ళకు 6,000 కోట్లు వద్దు, 14,000 కోట్లు కావాలి, అందుకని ఆపినాయి. 14,000 కోట్లు నుంచి వచ్చినాయి సార్ అని నన్ను అడగండి మీరు. ఈ 14,000 కోట్లు రీసెంట్గా నిర్మలా సీతారామన్, మన హానరబుల్ ఫినాన్స్ మినిస్టరు, పబ్లిక్గా లోక్సభలో విజయ్ మాల్యా నుంచి మేము రికవర్ చేసుకున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేసింది. అది
మన రికార్డ్స్లో కూడా ఉందన్నమాట, లోక్సభ రికార్డ్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళకి ఎక్కువ కావాలి అంటే ఈ నెగోషియేషన్స్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే చాలా తక్కువ పే చేయడానికి ఎవరైనా మోటివేట్ అవుతారు ఈ బ్యాంక్రప్ట్సీకి వెళ్ళినప్పుడు. సో కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని అలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఎటువంటి పరిస్థితి అంటే అక్కడ సర్వే కావడానికి ఎలాంటి అవకాశాలు లేనప్పుడు మనోడు ట్రావెల్ బ్యాక్ చేశాడు. అండ్ అది కూడా ఆ ట్రావెల్ను కూడా నేను అది ఏదో కంట్రీ నుంచి పారిపోవాలని ట్రావెల్ చేయలేదు, కాకపోతే ఈ ఓన్లీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు ప్రీ అరేంజ్డ్ మీటింగ్కి అటెండ్ కావడానికి మాత్రమే నేను రాజ్యసభ నుంచి వెళ్ళాను. అంటే నేను డైరెక్ట్గా రాజ్యసభ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళినాను కదా, నేను అది కూడా ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి మరీ వెళ్ళినాను. వచ్చిన తర్వాత ఈవెన్ అరేంజ్ చేయమని చెప్పి కూడా మీటింగు అన్ని బ్యాంకర్స్తో. సో మనం దాన్ని ఎలాగో అలా సెటిల్ చేసేస్తాను నేను అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి తన వర్షన్ అనమాట. అంటే దీంట్లో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఎలాగో ప్రణబ్ ముఖర్జీ కూడా లేడు, సో మనకు దాని మీద ఆలోచించే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ట్రావెల్ చేసిన తర్వాత మార్చ్లో ట్రావెల్ చేశాడు, March 2 ట్రావెల్ చేశాడు. March 2, 2016లో లండన్కి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత ఏప్రిల్లో ఫస్ట్ పాస్పోర్ట్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయరనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత నీకు కొంచెం టైం ఇస్తారు, దానిలో ఆ లోపల నువ్వు జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే ఒకవేళ సరే నీకు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు, పాస్పోర్ట్ మళ్ళీ రీఇన్ప్లేస్ చేయొచ్చు. లేదు అంటే ఇట్ విల్ బి రీవోక్డ్, కంప్లీట్గా రీవోక్ చేసేస్తారనమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే మనోడు ఏప్రిల్లో ఫస్ట్ సస్పెండ్ చేసినప్పుడు రెస్పాండ్ అయినా అని చెప్పేసి చెప్తున్నాడు విజయ్ మాల్యా. అది ఎంతవరకు అనేది కూడా మనకు తెలియదు. రెస్పాండ్ అయినా సరే ఏప్రిల్ 2016లోనే విజయ్ మాల్యా పాస్పోర్ట్ అనేది రీవోక్ చేసేసారనమాట. అంటే ఇప్పుడు విజయ్ మాల్యా ఇండియాకు రావాలంటే ఓన్లీ వన్ వే పాసిబిలిటీ ఉంది. వచ్చిన వెంటనే ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు, అక్కడే ఉండిపోవాలి. అండ్ ఇంకొక రీజన్ విజయ్ మాల్యా చెప్పేది ఏంటంటే ఇండియాకి ఎందుకు రావట్లేదు అంటే, ఒకటి ఇప్పుడు పాస్పోర్ట్ కూడా లేదు రావడానికి ఒకవేళ రావాలనుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ మదరు 30 సంవత్సరాల నుంచి యూకేలోనే ఉంటుంది. అండ్ ఒక కొడుకు, 2 అమ్మాయిలు, అందరూ కూడా యూకే సిటిజన్స్. నాకు అసలు ఒక రీజన్ అనేదే లేదు నేను ఇండియాకు రావడానికి. కాకపోతే నేను అప్పట్లో కూడా అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మోర్ దాన్ 180 డేస్ ఇండియాలో ఉండేవాడిని కాదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఐఎల్ఆర్ అంటారులేండి, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ ఇన్ యూకే అనే ఒక దాని మీద నేను ఇక్కడ ఉంటున్నాను, లీగల్గానే ఉంటున్నాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఏ కంట్రీకి ట్రావెల్ చేయలేడు, ఎందుకంటే పాస్పోర్ట్ లేదు కాబట్టి. సో ఇప్పుడు అనదర్ రీజన్ వచ్చేసి ఆ పాస్పోర్ట్ ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ అనేది ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 6,000 కోట్లు కట్టాల్సిన అప్పుకు 14,000 కోట్లు ఆల్రెడీ కట్టున్నాడు కాబట్టి, అంటే మోర్ దాన్ డబుల్ కట్టినాను కాబట్టి నా మీద ఎలాంటి ఫైనాన్షియల్ క్లెయిమ్ లేకపోతే ఫెయిర్ ట్రయల్ చేసి నాకు పాస్పోర్ట్ ఇస్తే ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా, పాస్పోర్ట్ ఇవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అనేది కూడా అనదర్ ఆప్షన్. బట్ నేను అనుకోవడం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో తను రిగ్రెట్గా ఫీల్ అయినాడు. అండ్ ఈ మచ్చని ఎలాగైనా సరే తుడిపేసుకోవాలి, నా సైడ్ వర్షన్ అయితే జనాలకు వినిపించాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే 9 సంవత్సరాల ముందు ఇదే వర్షన్ విజయ్ మాల్యా చెప్తే ఎవరు ఎన్ని స్థితులు లేరు. ఇప్పుడు ఏంటంటే ఒక కేసు సప్రెస్ అయిన తర్వాత దాని మీద అవతల వర్షన్ వినడానికి రెడీ అయిపోతారనమాట. సో ఇదంతా అయ్యింది. సో 2016 నుంచి ఇప్పుడు యూకేలోనే ఉన్నాడు. అండ్ రీసెంట్గా దాని మీదనే పాడ్కాస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో ఈవెన్ విజయ్ మాల్యా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యూ ఎక్స్ట్రాడినరీ బిజినెసెస్ ఏంటి అంటే, ఒకటి ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్ అండ్ ద ఫార్ములా 1 కూడా మీరు చూస్తే విజయ్ మాల్యా ఎప్పుడు మన ఫ్లాగ్ ఉంటుంది దాని మీద. సో ఇట్స్ అ ట్రై కలర్ కార్ అనమాట. సో ఆబ్వియస్లీ ఏంటంటే మన దేశభక్తి అయితే విపరీతంగానే ఉంది అనుకోవచ్చు. అండ్ రికవరీ ప్రాసెస్కి అయితే విజయ్ మాల్యా వర్షన్ ఏంటి అంటే, నేను చాలాసార్లు ట్రై చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్ట్ డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉన్నాయి, మీకు కావాలంటే పోయి వెరిఫై చేసుకోండి అన్నాడు. అండ్ తర్వాత వచ్చేసి ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్ విషయంలో డౌన్ సైజ్ చేసుంటే చాలా యూస్ఫుల్ ఉండేది. ఆ టైంలో అది చేయక నేను పెద్ద తప్పు చేసినాను. డౌన్ సైజ్ చేసింటే నాకు లాంగిటివిటీ ఉండేది, కొన్ని రోజులు ఛాన్స్ ఉండేది నాకు. అండ్ ఈ అప్పులు ఇవన్నీ కట్టుకోవడం కూడా ఈజీ అయిపోయేది. అండ్ ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఇప్పుడు చూస్తే మీకు ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఇట్స్ బూమింగ్. ఎట్లా అంటే పర్ఫార్మింగ్ సూపర్ వెల్. ఇప్పుడు కింగ్ఫిషర్ ఉండుంటే అండ్ ఇట్ షుడ్ బి ద నెంబర్ 1. ఆ టైంలోనే కంప్లీట్గా అంటే ఉన్న మార్కెట్ షేర్లో, మార్కెట్ క్యాప్లో కింగ్ఫిషర్ ఈజ్ నెంబర్ 1.
అప్పుడు 2016 ఏప్రిల్‌లో తన పాస్‌పోర్ట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే విజయమాల్య ఎక్కడికి ట్రావెల్ చేయడానికి లేదు. ఓన్లీ ఇక్కడి నుంచి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఇండియాకు మాత్రమే ట్రయల్స్ కోసం రావాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడేంటంటే ఇక్కడ యూకే కోర్ట్స్‌లో ఒకవేళ ప్రైమ్ ఆఫ్ సి అనేది ఒకటి ఉంటుంది. అది ఒకవేళ ప్రూవ్ అయితే విజయమాల్య వచ్చేసి యూకే నుంచి ఇండియాకు రావాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ యూకే కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఆ ప్రైమ్ ఆఫ్ సిని చెక్ చేసి, అంటే మినిమం ఎవిడెన్స్ ఉందా విజయమాల్యని ఇండియాకి పంపించడానికి అనేది చెక్ చేసి, ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాడని చెప్పేసి అప్పుడు వెనక్కి పంపిస్తారు. కాకపోతే ఇప్పుడు విజయమాల్య వర్షన్ ఏంటి అంటే, నేను కట్టాల్సింది 6,000 కోట్లు అయితే 14,000 కోట్లు ఆల్రెడీ నేను కట్టినాను కదా. సో నా సైడ్ నుంచి అంటే విజయమాల్య ఏం చేశాడంటే, ఈవెన్ క్రెడిట్ రికవరీ టీమ్స్ ఉంటాయి కదా మన ఇండియాలో. సో ఈ డెప్ట్ రికవరీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ విజయమాల్యకు దాని మీద క్లియరెన్స్ కూడా ఇచ్చాయన్నమాట. అంటే డెప్ట్ రికవర్ అయ్యింది అని చెప్పేసి ఒక 2 సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాయి, 2 డెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన ఫైనాన్స్ మినిస్టర్ హర్ సెల్ఫ్ క్లియర్గా చెప్పింది, లోక్సభలో 14,000 కోట్లు అనేది రికవర్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి. ఒకవేళ 6,000 కోట్లే అప్పు ఉంటే 14,000 కోట్లలో మరి విజయమాల్యకి ఎంత వస్తుంది అనేది కూడా తెలియదు. సో ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అది మొత్తం ఇప్పుడు ఏంటంటే ఈ లాయర్స్ నుంచి అప్రోచ్ అయ్యి చేయాలి. సో ఇప్పుడు విజయమాల్య ఏంటి అంటే, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ నేను 2016లో ఇండియాను వదిలి వెళ్ళినప్పటి నుంచి 2025 యాజ్ ఇన్ టుడే వరకు నాకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి బ్యాంక్స్కు 5 రిమైండర్స్ పంపించాడంట. అండ్ అక్కడి నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత క్లియర్గా వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ అమౌంట్, దాంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, అండ్ మొత్తం కలిపితే ఎంత అయ్యింది, దాంట్లో రికవర్ చేసిన అమౌంట్ ఆల్రెడీ క్లియర్గా మనకు రికార్డ్స్లో ఉంది. కాబట్టి ఇది పోను ఏదైనా మిగిలినది ఉంటే ఆ డెప్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి యాజ్ పర్ ది ప్రాసెస్. సో ఇది ఏమన్నా వస్తుందా అని చెప్పేసి ట్రై చేస్తున్నట్టున్నాడు. అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు ఈ టైంలో ఎందుకు అనుకోవడానికి, ఆ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ లాయర్స్ నుంచి కూడా అప్రోచ్ అవుతున్నారు బ్యాంక్స్ను, అండ్ బ్యాంక్స్ అయితే మాత్రం దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, లేకపోతే ఈ ఇంట్రెస్ట్ ఎంత, అండ్ మొత్తం రికవర్ చేసుకున్న ప్రాపర్టీస్ నుంచి రికవర్ చేసుకుంది ఎంత అనేది కూడా తెలియదు అనమాట. సో ఇదేదో అప్పుడే అంటే విల్ఫుల్ డిఫాల్టర్ అనేది మీకు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ విల్ఫుల్ డిఫాల్టర్ అంటే కట్టగలిగే స్థాయి ఉండి కట్టని వాళ్ళను విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారనమాట. సో ఇప్పుడు ఆ టైంలో బ్యాంక్స్ వర్షన్ ఏంటంటే, విజయమాల్య తన అదర్ బిజినెసెస్ నుంచి ఈ అమౌంట్ని ఈజీగా క్లియర్ చేయగలరు, ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా క్లియర్ చేయగలరు అనేది వాళ్ళ వర్షను. సో అప్పుడు కట్టగలిగి కూడా కట్టట్లేదు అనే ఉద్దేశంతో విజయమాల్యను విల్ఫుల్ డిఫాల్టర్ లిస్ట్లో పెట్టినారనమాట. సో ఇప్పుడు విల్ఫుల్ డిఫాల్టర్ అయినప్పటికీ కూడా తన అసెట్స్ అన్నీ కూడా ఆబ్వియస్లీ ఫ్రీజ్ చేసి లిక్విడేట్ చేసి దానికంటూ ఒక అసెట్ వాల్యుయేషన్ కింద ఈ 14,000 కోట్లు అనేది డిసైడ్ చేసినారు. కాబట్టి అండ్ 6,000 కోట్ల మీద ఇప్పటికి ఇంట్రెస్ట్ ఎంత అయిందో తెలియదు. అండ్ అది వచ్చేసి ఆ టైంలో ఉన్నటువంటి క్యాల్కులేషన్స్. సో నాకు ఎంటైర్ స్టేట్మెంట్స్ ఇస్తే ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అయ్యింది అప్పు, ఆ ఎన్ని వేల కోట్లకి ఎన్ని వేల కోట్లు రికవర్ అయ్యింది, మిగిలినది ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఫైట్ చేయాలి అని చెప్పేసి విజయమాల్య అనుకుంటుండొచ్చు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఈ యూకే కానీ ఎనీ అదర్ కంట్రీస్లో, ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఈ ట్రయల్ అనేది ఎక్కువ రోజులు డ్రాగ్ చేయరనమాట. అంటే వాళ్ళకి పర్టికులర్ టైం లైన్స్ ఉంటాయి. ఆ టైం లైన్స్ ప్రకారము ఆ టైం లోపల ఉన్న ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చేస్తారు, జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. సో ఆ జడ్జ్మెంట్ ఏమన్నా విజయమాల్యకు అగేనెస్ట్గా రాబోతుందా, ఈ ప్రాసెస్లో విజయమాల్యని ఇండియాకి ఏమన్నా పంపించబోతున్నారా, ఒకవేళ పంపించబోతే ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇదంతా కూడా మన పాడ్కాస్ట్లో అడిగిన ఒక క్వశ్చన్కు, ఇప్పుడు ఎందుకు మీకు ఏదన్నా భయం ఉందా అని అడిగినప్పుడు దేని గురించి భయపడాలి అంటే, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఇండియాకి పంపించేస్తారేమో అనే దాని మీద మీరు ఏమైనా భయపడుతున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను అస్ట్రాలజర్ కాదు, అంటే నేను జ్యోతిష్యం చెప్పలేను అనేసి విజయమాల్య దాన్ని దాటేసినాడు. కాకపోతే ఇంటర్నల్గా ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఛాన్స్ మిస్ అయితే విజయమాల్యకి మళ్ళీ ఇంకో ఛాన్స్ రాకపోవచ్చు అనేది కూడా ఇంటర్నల్గా ఏదో తెలిసింది అనేది నా ఒపీనియన్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము జీవితంలో చివరి స్టేజ్కి వచ్చేసినాడు కదా. ఈ నిజాలు అనేవి, అంటే నా సైడ్ నుంచి నేనేమి చోర్ కాదు,
అంటే నేను దొంగతనం చేసి పారిపోలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి విజయ్ మాల్యాకు ఉన్నటువంటి ఒకే ఒక చివరి అవకాశం లాగా అనిపించిండొచ్చు. ఎందుకంటే 6,000 కోట్లకు బదులు 14,000 కోట్లు నేను ఎక్స్ట్రా పే చేసినాను మన కంట్రీకి. కాబట్టి నన్ను ఎవరు ఇంకా చోర్ అని దొంగ అని మాత్రం అనొద్దండి. ఇది ప్యూర్గా మీరు చూడాల్సిన విధానం ఏంటి అంటే బిజినెస్ ఫెయిల్యూర్ లాగానే చూడండి అనేసి చెప్పాడనమాట. అంటే ఈ తర్వాత వచ్చేసి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ ఇది చాలామంది కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ బిజినెస్లోకి వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇండియాలో బిజినెస్ ఫెయిల్యూర్ను చూసే విధానం ఏంటంటే ఇమ్మీడియట్గా ఫ్రాడ్ లాగా. అదే మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే బిజినెస్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆల్టుగెదర్. మన ఇండియాలో ఏంటంటే ఇమ్మీడియట్గా సెంటిమెంట్స్ రైజ్ అవుతాయి. అంటే ఒక బిజినెస్ ఫెయిల్ అయితే ఆబ్వియస్లీ దాని చుట్టూ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది. వెండర్స్ ఇంపాక్ట్ అవుతారు, వెండర్ స్టాఫ్ ఇంపాక్ట్ అవుతారు, ఇమ్మీడియట్ స్టాఫ్ ఇంపాక్ట్ అవుతారు, తర్వాత వచ్చేసి కంప్లీట్ ఆపరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి, అండ్ ఎవ్రీ వన్స్ ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి ఏవైతే ఈ కంపెనీతో లింక్ అయి ఉంటాయి, ఈ బిజినెస్తో లింక్ అయి ఉంటాయో వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. సో వాళ్ళందరినీ బిజినెస్ ఓనర్ మోసం చేసేసాడు అనే దృష్టిలోకి వెళ్ళిపోతాం మనము. సో ఆ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ కావాలి. అండ్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అయిన వాళ్ళ కోణంలో చూస్తే అది సెంటిమెంట్ అనేది ఆబ్వియస్లీ అది ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఒక బిజినెస్ ఫెయిల్యూర్ను ఫ్రాడ్ లాగా చూడడము, ఇమ్మీడియట్గా చోర్ అని చెప్పేసి ఒకటి ఇది వేసేయడము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే చాలామంది యంగ్స్టర్స్ ఎంటర్ప్రినర్ పాత్ని తీసుకుంటున్నారనమాట. అంటే దాంట్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఒక చోట వాళ్ళకున్న కమిట్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ఒక రోజు వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన రోజు వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు. ఎందుకంటే అవతల ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తారని నమ్మిన వాళ్ళందరూ కూడా వీళ్ళని మోసగాళ్ళనడం మొదలు పెట్టేస్తారనమాట. ఇట్స్ ఎ ప్యూర్ బిజినెస్. ఒకవేళ అదే సక్సెస్ అయ్యి వాళ్ళకు ఎక్స్పోనెన్షియల్ బిజినెస్ ఇస్తే దాన్ని ఏమంటారు మరి? ఇదే విజయ్ మాల్యా ఎంతో వాళ్ళ ఎంప్లాయీస్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం అంటే వేరే కంపెనీస్లో నేను ఇందాక చెప్పాను కదా యునైటెడ్ బ్రూవర్స్ అనేసి, సో దానికి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఇచ్చాడనమాట. అండ్ ఈవెన్ కింగ్ ఫిషర్లో కూడా ఎంప్లాయీస్ ఎంజాయ్ చేశారు అది ఉన్నన్ని రోజులు. అండ్ లాస్ట్ మినిట్లో ఇంకా తన ఈవెన్ ఫ్యూయల్ క్రెడిట్స్ కూడా అయిపోవడంతో అండ్ కంప్లీట్గా ఈ ఆపరేషన్స్ అనేవి కింగ్ ఫిషర్స్కు పాజిబుల్ కావు అన్నప్పుడు మాత్రమే అది షట్ డౌన్ చేశారనమాట. సో ఇండియాలో అదొక పర్సెప్షన్ అయితే చేంజ్ కావాలి అనేది గాఢంగా కోరుకున్నాడు విజయ్ మాల్యా అయితే. అండ్ ఆబ్వియస్లీ కింగ్ ఫిషర్ స్టాఫ్కి అయితే మాత్రం పబ్లిక్గా మళ్ళీ ఒకసారి అపాలజీస్ చెప్పాడు. ఇది జరగకూడదు, కాకపోతే ఆ టైంలో ఆ 230 కోట్లు హైకోర్టులో ఫ్రీజ్ కావడం వలన నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినాను. అందుకు కారణం వచ్చేసి ఈ 11 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కౌంటర్ చేసి ఆపేయడమే. ఎందుకంటే ఆ 230 కోట్లు రిలీజ్ చేస్తే అవి శాలరీస్కి పే చేసేస్తే ఈ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో, లోన్ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయలేడు అని చెప్పేసి హైకోర్టులో ఆపేయడం జరిగింది అని చెప్పేసి విజయ్ మాల్యా వర్షన్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక రైజ్ అండ్ ఫాల్, హీరో నుంచి కంప్లీట్గా జీరో అయిపోయే వరకు జరిగినటువంటి జర్నీ. అండ్ ఇప్పుడైతే మాత్రం విజయ్ మాల్యా నార్మల్ లైఫ్ యూకేలో లీడ్ చేస్తున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఇన్ని వేల కోట్లతో డీల్ చేసినటువంటి ఒక బిజినెస్ మ్యాన్కు ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్గా బిజినెసెస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడే కానీ ఫ్రీజ్ కాలేదు. ఈవెన్ దో ఇండియా రిక్వెస్టెడ్ ఫర్ ఇట్, ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా కూడా అవి ఎక్కడ ఫ్రీజ్ కాలేదు. ఓన్లీ స్విస్ బ్యాంక్లో మాత్రమే వాళ్ళ పిల్లల అకౌంట్లను బ్లాక్ చేయడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి విజయ్ మాల్యా వర్షన్. సో కాబట్టి డబ్బులకైతే అయితే విజయ్ మాల్యాకు ఎటువంటి లోటు ఉండదు. అండ్ ఇండియాలో నాకు పన్న ఒక ముద్రను తొలగించుకోవడానికి ఆ దొంగ అని ఏదైతే ఈ 9 సంవత్సరాల నుంచి క్యారీ చేస్తున్నానో ఆ ముద్రను తొలగించుకోవడానికి నేను ఈరోజు మళ్ళీ ఈ పాడ్కాస్ట్కి వచ్చి మీకు క్లారిటీ ఇస్తున్నాను ఏం జరిగిందని చెప్పేసి. కంప్లీట్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆ పాడ్కాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక బిజినెస్ మ్యాన్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. అండ్ ఇప్పుడైతే మాత్రం వీ కాంట్ డూ మచ్. అండ్ ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం వెయిట్ అండ్ సీ. నేను అనుకోవడం అయితే ఇది మాత్రం విజయ్ మాల్యాకు దొరికినటువంటి ఒకానొక చివరి అవకాశము అని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఏ క్షణాన్ని ఏమైనా జరగవచ్చు కాబట్టి ఒకసారి తన సైడ్ వర్షన్ని వినిపించుకోవడానికి ఈ పాడ్కాస్ట్ని అయితే వాడుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది, ఎలా
ఇదంతా కూడా జరిగింది అనేది. సో ఇన్ ఎ సింపుల్ 5 స్టెప్స్ ప్రాసెస్ ఏంటి అంటే, విజయ్ మాల్యా తన యూబీ బిజినెస్ అంటే యునైటెడ్ బ్రౌజ్ బిజినెస్ అంటే తన లిక్కర్ బిజినెస్ బాగా జరుగుతున్న టైంలో కింగ్ఫిషర్ను ఒక స్టేజ్ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు. ఆ కింగ్ఫిషర్ అనే బ్రాండ్ను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడంతో పతనం స్టార్ట్ అయిందనమాట. ఆ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడము, దాని తర్వాత ఎయిర్ డెక్కన్ను అక్వైర్ చేయడము, అంటే టూ ఫాస్ట్ టు బీ ఇంటర్నేషనల్, అంటే తొందరగా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, దానివలన మ్యాసివ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అండ్ ఇవన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని అనుకొని ఇమీడియట్గా దాన్ని కాంపిటీటర్ని కిల్ చేయడానికి ఒకటి, కాంపిటీషన్ లేకుండా చూసుకోవడానికి ఒకటి, ఇదొకటి. సో ఈ 2 రీజన్స్ నుంచి మ్యాసివ్ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసేయడము అండ్ అదే టైంలో 2008 రిసెషన్ రావడము, అదేమో అంటారు కదా వెంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లు వరల్డ్ వైడ్ రిసెషన్ మన విజయ్ మాల్యాను బ్యాంక్రప్ట్ అయ్యేలాగా చేసిందనమాట. సో అదే టైంలో లేమన్ బ్రదర్స్ బెయిల్అవుట్ చేయడము, ఆ బెయిల్అవుట్ ఎఫెక్ట్ వచ్చేసి వరల్డ్ మీద పడడము, వరల్డ్ వైడ్ రిసెషన్ రావడము, ఏవియేషన్ యూటిలైజేషన్ తగ్గిపోవడము, సీట్లు ఫిల్ కాకపోవడము, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ కావడం తగ్గిపోవడము, అదే టైంలో ఫ్యూయల్ రేట్స్ డబుల్ త్రిబుల్ కావడము, ఆపరేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోవడము. సో ఇవన్నీ ఏంటంటే కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్టు అయిపోయిందనమాట. సో మనోడి కింగ్ ఫిషర్ జర్నీ ఏదైతే ఉందో, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఏదైతే ఉందో, అది ఎండ్ అయిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అంత ఈజీగా అయితే ఏం కాలేదు జర్నీ. సో ఆబ్వియస్లీ ఇప్పుడైతే మాత్రం ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది అంతా పక్కన పెడితే, ఆ అమౌంట్ ఏదైతే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచి కమిట్ అయినటువంటి అమౌంట్స్, ఆ లోన్ అమౌంట్స్, డెప్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రికవర్ అయింది. కాబట్టి ఇప్పటికైనా సరే విజయ్ మాల్యాను క్షమించాలి, లేకపోతే విజయ్ మాల్యాను చోరడం మానేయాలి అనేది అతని రిక్వెస్ట్ అనమాట. సో మరి జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అది మీకే వదిలేస్తున్నాను. సో ఏదన్నా ఉంటే మీరు కమెంట్లో పెట్టేయండి. అండ్ ఈ కంప్లీట్ పాడ్కాస్ట్లో నేను మొత్తం కవర్ చేసినాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పార్ట్ మిస్ అయ్యింది. సో అది వచ్చేసి మీరు దేవుణ్ణి నమ్ముతారన్న విషయానికి విజయ్ మాల్యా చెప్పిన విషయం ఏంటంటే, శబరిమలలో కంప్లీట్గా ఎంటైర్ గోల్డెన్ డూమ్ ఒకటి ఏదో చేపించాడంట. అండ్ తర్వాత వచ్చేసి మల్టిపుల్ ధ్వజస్తంభాస్ ఎక్కడ పడితే అక్కడ, అంటే మంచి మంచి టెంపుల్స్లో చేశాడంట. అండ్ తిరుమలలో ఒకటి ఏదో గోల్డెన్ డూమ్ ఒకటి, అంటే గోల్డెన్ ప్లేట్, కంప్లీట్ గోల్డ్ ప్లేట్ అంతా కూడా ఏదో చేశానని చెప్పాడు. సో దేవుణ్ణి అయితే మాత్రం విజయ్ మాల్యా ఖచ్చితంగా గాఢంగా నమ్ముతాడనమాట. సో ఇది జస్ట్ మన యూజర్స్ ఇన్ఫర్మేషన్ కోసము. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దేవుణ్ణి నమ్ముతాడా లేదా, లేకపోతే సారా వ్యాపారం చేస్తారు దేవుణ్ణి నమ్ముతారా లేదా అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు. సో ఇతను చేసినటువంటి ఫ్యూ థింగ్స్, అంటే మ్యాసివ్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో దేవునికి, గిఫ్ట్స్ కానీ ఏదైనా కావచ్చు, అవి అయితే చెప్పడం జరిగింది. సో విజయ్ మాల్యా దేవుణ్ణి అయితే నమ్ముతాడు. సో అదే దేవుడు నన్ను కాపాడుతాడన్న నమ్మకం నాకుంది అనేది కూడా చెప్తున్నాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఈ వయసులో, ఇంకా 70 సంవత్సరాల వయసులో ఎప్పుడో 50 ఏళ్ళప్పుడు చేసిన దానికి ఏం చేస్తాడు అనేది కూడా మనకు తెలియదు. అపాలజీస్ అడగడం తప్పితే. అండ్ ఆబ్వియస్లీ సెమీ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేసే ఓపికలు కూడా లేవు. అండ్ కొడుకులు కూతుర్లు కూడా దే గాట్ దేర్ ఓన్ బిజినెసెస్ టు లుక్ ఆఫ్టర్. వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇక ఓన్లీ థింగ్ వచ్చేసి ఆ దొంగ డబ్బులు ఎగ్గొట్టి పారిపోయినాడు అనే ఒక్క మరక తుడిచేసుకోగలిగితే విజయ్ మాల్యా జీవితం ధన్యమైనట్టే. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు లక్కీ భాస్కర్లో ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చి ఆపేస్తాను. నువ్వు ఎలా మొదలెట్టావన్నది కాదు ఇంపార్టెంట్, ఎలా ముగించావనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే విజయ్ మాల్యా దీన్ని పాజిటివ్ నోట్తో తన జీవితాన్ని ముగిద్దాము అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ విజయ్ మాల్యాను దొంగలాగా ఇండియాలో డబ్బులు ఎగురగొట్టి పారిపోయిన ఒక ఫ్రాడ్ లాగా గుర్తుపెట్టుకోవడము విజయ్ మాల్యాకు ఇష్టం లేదు. సో కట్టాల్సిన అమౌంట్ అయితే విజయ్ మాల్యా నుంచి మొత్తము బ్యాంక్స్కు రికవర్ అయ్యింది అని గుర్తుపెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ నోట్తో పాడ్కాస్ట్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. సో కంప్లీట్ 4 hours పాడ్కాస్ట్ నేనైతే చాలా ట్రై చేశాను దాన్ని తగ్గించి మీకు చెప్పడానికి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుగురు.